శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలాలు పరిశీలించినప్పుడు ఈ పక్ష ప్రారంభంలో తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచారం. ఇది చాలా వరకు ఈ రాశి వారికి విజయ అవకాశాలు, చేపట్టే కార్యక్రమాల్లో సక్సెస్, ప్రోత్సాహం లభించడం జరుగుతుంది. దానితో రవి కూడా ఈ పక్షం అంతా కూడా శనితో కలిసి 6వ స్థాన సంచారం వల్ల ఎవరైతే కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, అంటే ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ, అధికార పదవి కోసం ప్రయత్నిస్తున్న వారికి కంప్లీట్గా సక్సెస్ అన్నది రాబోతుంది. అలాగే ప్రధానంగా ఆస్తి సంబంధించినటువంటి వివాదాలు, డిస్ప్యూట్స్ అన్నదమ్ములతో కానీ, తండ్రి గారితో కానీ, ఈవెన్ సంతానంతో అయినా మీకు ఆస్తిపరమైనటువంటి విభేదాలు, తగాదాలు ఉన్నా, అంటే ప్రభుత్వంతో ఏమైనా విభేదాలు ఉన్నా, అంటే ప్రభుత్వం అయినా మీ భూమి తీసుకున్నా, మీకు ఏదైనా రాయల్టీ ఇవ్వాల్సి ఉన్నా, ప్రభుత్వంతో ఏర్పడిన వివాదాల్లో కూడా ఈ పక్షంలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడం జరుగుతూ ఉంది. అలాగే విద్యార్థులు ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నా, గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ ఇచ్చి ఉన్నా వారికి ఈ పక్షంలో పోస్టింగ్ రావడం, ఉద్యోగం రావడం జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇదే పక్షంలో 2వ తారీఖున కుజగ్రహం కూడా 6వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అంటే కొత్తగా కొన్ని డిస్ప్యూట్స్ అన్నవి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. అది వివాహ విషయంలో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, లేదంటే ఏదో ఒక ఉద్యోగపరమైనటువంటి సమస్య రావడం వల్ల, అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏదైనా ఈ కుజ శని 6వ స్థానంలో రావడం వల్ల కొంత కోర్టు మెట్లు ఎక్కవలసి రావడం కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి రావడం కానీ, కొన్ని కోర్టు నోటీసులు అందుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. కంప్లీట్గా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కోర్టు వరకు వెళ్ళడం సూచిస్తూ ఉంటుంది. అది ఎంత విజయం మీకు లభించినప్పుడు కూడా కొంత నష్టం, ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. చివరికి విజయం మీకే లభిస్తుంది, కానీ టెంపరీగా మాత్రం గౌరవభంగం లభిస్తూ ఉంటుంది. చాలా వరకు మానసికంగా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనారోగ్యపరంగా సడన్గా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఏదైనా ఒక ప్రమాదంలో ఇరుక్కోవడం కానీ, చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్లు కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా శత్రువుల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక వెన్నుపోటు లాంటిదో విషాహారం సేకరించి తినడం వల్ల ఏదో కొంత అనారోగ్య సమస్యలు లాంటివి రావటాయి. కాబట్టి కొంత జాగ్రత్త వ్యవహరించడం మంచిది. ఇక ప్రధానంగా 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది రాశి వారికి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరో ఒక కొత్త పరిచయం మీ జీవితంలో సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు మీ జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ కారణం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి బంధాన్ని తెంచుకునే ప్రయత్నంలో ఏదో కొన్ని ప్రయత్నాలు మీరు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కొత్తదన్నది కొంతకాలం పాటే ఉంటుంది. కాబట్టి తాత్కాలికమైన టెంపరీ ఆనందం కోసం శాశ్వతమైనటువంటి బంధాన్ని, అది భార్యాభర్తల మధ్య, అది భార్య అవచ్చు, భర్త అవచ్చు, ఎవరైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యామోహంలో చిక్కుకొని సొంత వారిని దూరం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి పునఃప్రారంభించి రాజీ మార్గంలో వెళ్ళి పాత వారితోనే మీ బంధాన్ని కంటిన్యూ చేసుకోవాలి తప్ప కొత్తగా ఏర్పడిన వారితో స్నేహం పెంచుకోవడం వల్ల ఫ్యూచర్లో రెండూ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే తులారాశి వారికి ఏంటంటే, మీరు ఎవరికి తెలీదు, మనం రహస్యంగానే చేస్తున్నాం అనుకుంటారు, కానీ మీరు చేస్తున్నటువంటి ప్రతి పని ఈ సమాజానికి తెలుస్తోంది, అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గుట్టుగా ఏది కూడా దాచలేరు. ఎంత గుట్టుగా దాచాలని ప్రయత్నం చేసినా అది ఏదో ఒక క్షణంలో బయటపడి అటు మీ గౌరవ భంగానికి, అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందికి, బంధువులతో విరోధానికి, ఉన్న పదవి కోల్పోవడానికి చాలా అవకాశాలు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ఇటువంటి ట్రాప్లో పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఇక ప్రధానంగా ఇదే 9వ తారీఖున
మరి షష్ట భాగ్యాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన కూడా కొంతవరకు ఏదో ఒక సమస్య ఏర్పడినప్పుడు కూడా అది చివరికి దాని నుంచి బయటపడడం జరుగుతుంటుంది. ఇది ప్రధానంగా విద్యార్థులకైతే మాత్రం ఉన్నత విద్య అవకాశాలు కంప్లీట్గా రావడం జరుగుతుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంకా జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడి కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప, ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.